సాధారణంగా 3 రకాల ఆలోచనల మీద ఉంటారు. మరణం తర్వాత జీవితం గురించి. ఓకేనా? మొట్టమొదటిది ఏంటంటే కర్మ సిద్ధాంతం అంటారు. అంటే ఈ ఈ లోకంలో ఇదివరకు నువ్వు ఒక జన్మలో ఉన్నావు. ఆ జన్మలో చేసుకున్న ఫలితాన్ని బట్టి ఈరోజు మానవ జన్మకు వచ్చావు. ఇక్కడి నుంచి ఇంకో జన్మలోకి ఎత్తపోతావు. అది ఎక్కడికి వెళ్ళబోతావో, ఏమి జన్మ ఎత్తబోతావో తెలియదు అనమాట. అది జంతువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, ఇంకోటి ఏదో అవ్వచ్చు. అప్పుడు చేసుకున్న దాన్ని బట్టి మళ్ళీ ఇంకో జన్మ, అప్పుడు చేసుకున్న దాన్ని బట్టి మళ్ళీ ఇంకో జన్మ. ఇది ఒక ఆలోచన ఉందన్నమాట. ఇది మన హైందవ సహోదరులు, తర్వాత ఏమో జైన్ సహోదరులు, బౌద్ధ మత సహోదరులు నమ్ముతారు. ఒకటి. రెండోది పునరుజ్జీవం అంటారన్నమాట. అంటే చనిపోతాడు, చనిపోయిన తర్వాత తిరిగి లేవస్తాడు, కొన్ని రోజులు, నెలలో, సంవత్సరాలు బతుకుతాడు, మళ్ళీ చనిపోతాడు అన్నమాట. ఇది పునరుజ్జీవం అంటారు. దీన్ని ఈజిప్షియన్స్ నమ్ముతారు. అందుకనే వాళ్ళ మమ్మీస్ని ఎందుకు తయారు చేస్తారు, ఈ పిరమిడ్లు ఎందుకు కట్టించారంటే మరలా వస్తాడు ఈ రాజు, మరలా ఆయన ఆత్మ ఈ శరీరంలో ప్రవేశిస్తాయి అనే నమ్మకం వాళ్ళదన్నమాట. బాబిలోనియన్ వాళ్ళు కూడా ఇది నమ్ముతారు. బైబిల్లో కూడా ఉదాహరణ ఉంది. లాజర్ ఉన్నాడా? లాజర్ చనిపోయాడు, యేసుప్రభు తిరిగి లేపిన తర్వాత లేచాడు, కానీ మరలా చనిపోయాడు అన్నమాట. అవునా? దీన్ని పునరుజ్జీవం అంటారు. అయితే మూడోది పునరుద్ధానం. ఓకేనా? పునరుద్ధానం అంటే ఒక వ్యక్తి బ్రతికి చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచిన తర్వాత మరి ఇంకెప్పుడు చనిపోవడం అన్నమాట. ఇంకెప్పుడు చనిపోడు. దీన్ని పునరుద్ధానం అంటారు. మానవుని చరిత్రలో కొద్దిమంది పునరుజ్జీవం పొందారు, కానీ యేసు ప్రభు ఒక్కడే పునరుద్ధానం పొందాడన్నమాట. ఓకే తమ్ముడు? పునరుద్ధానం అంటే అర్థమైంది కదా? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంకెప్పుడు మరణం ఉండదు ఆయన. సో యేసు ప్రభు కర్మ సిద్ధాంత ప్రకారంగా కాదు, లేకపోతే పునరుజ్జీవం కాదు, కానీ పునరుద్ధానుడై లేచాడు. ఓకేనా? పునరుద్ధానుడై లేచాడు అన్నమాట. ఇది క్రిస్టియన్స్ నమ్ముతారు, యూదుల్లో కొద్ది మంది నమ్ముతారు, ముస్లిమ్స్ కూడా దీన్ని నమ్ముతారు అన్నమాట. ఓకేనా? వాళ్ళ గ్రంథాలు చెప్తుంది అవే. అయితే అసలు పునరుద్ధానం జరగలేదనుకోండి, యేసు ప్రభు తిరిగి లేవలేదండి, ఏంటి నష్టం? చూడండి ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 పేజ్ నెంబర్ 156 నెంబర్, బైబిల్ లాస్ట్ నుంచి 156, పెద్ద బైబిల్ అయితే. ఓకేనా? 156 12వ అధ్యాయం నుంచి నేను చదువుతానే. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్తున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఒకవేళ యేసు ప్రభు తిరిగి లేవలేదనుకో తమ్ముడు, యేసు ప్రభు తిరిగి లేవలేదనుకో, క్రిస్టియన్స్ని బైబిల్ ఏమని చెప్తుందంటే దౌర్భాగ్యులు అని పిలుస్తుంది. యేసు ప్రభు తిరిగి లేవకపోతే స్టిల్ ఇంకా యేసు ప్రభు నమ్మితే అలాంటి వ్యక్తిని దౌర్భాగ్యుడు అని పిలుస్తుంది. చూడండి ఈ 19 చూడండి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారిని ఎడల మనుషులందరికంటే ఎవరంటే మనమే. అంటే ఒకవేళ యేసుప్రభు తిరిగి లేదండి, భూమి మీద 33 సంవత్సరాలు బతికి చచ్చిపోయిన యేసుప్రభుని ఇంకా నమ్ముతున్నాం అనుకోండి, తిరిగి లేవని సజీవుడు కానీ యేసుప్రభు నమ్మితే అసలు ఆడంత దౌర్భాగ్యం ఇంకొక లేదంట. ఓకేనా? ఎందుకు ఎంత స్ట్రాంగ్గా చెప్తానంటే యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి, తిరిగి లేచాడు. ఓకేనా? ఒకవేళ నిజంగా యేసు ప్రభు తిరిగి లేవదనుకోండి, ఈ న్యూ టెస్టిమెంట్ని మీకు చింపేయచ్చు, వేస్ట్ కదా. యేసు ప్రభు తిరిగి లేవదనుకోండి, యేసు ప్రభు దేవుడు కాదు, కానే కాదు.
సో యేసుప్రభు మనం నమ్మవసరం లేదు, ఇక్కడ చెప్పేస్తున్నారు కదా. ఒకవేళ బ్రతికి ఉన్న చచ్చిపోయి తిరిగి లేవని యేసుప్రభుని కొలిస్తే కనుక మనమే దౌర్భాగ్యులు. కానీ యేసుప్రభు మాత్రం తిరిగి లేచాడు. ఓకేనా? సరే, ఇంకొంచెం చూద్దాం. ఈ ఈ రిజరక్షన్ అంటారు లేదా పునరుద్ధానం గురించి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు వచ్చినాయి, థియరీస్ వచ్చినాయి అన్నమాట. ఓకేనా? ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పునరుద్ధానమే క్రైస్తవ జీవితానికి కేంద్రం అన్నమాట. కేంద్రం, శిలువ కేంద్రం. అయితే శిలువలో చచ్చిపోయి తిరిగి లేవకపోతే శిలువలో ఆయన ప్రాణం పెట్టినా సరే వృధా. కాబట్టి దీని గురించి ఇంకొంచెం బాగా అర్థం కావాలంటే అసలు తప్పుడు వాదనలు ఏమున్నాయి అనేది మనకు అర్థం కావాలి. నెంబర్ 1 మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు తప్పుడు వాదనలు ఏమున్నాయి. నెంబర్ 1 స్వూన్ థియరీ అంటారు. స్వూన్ థియరీ అంటే అర్థం ఏంటంటే ఇది ముస్లిమ్స్ నమ్ముతారన్నమాట. ఏమని నమ్ముతారంటే యేసు ప్రభుడు విపరీతంగా కొట్టారా, విపరీతంగా మాట్లాడారా, ఆయన కలవరిశిలలో షాక్ గురయ్యి ఫెయింట్ అయిపోయాడు, అంటే స్పృహ తప్పిపడిపోయాడు అనమాట, ప్రాణం ఉంది. అయితే వీళ్ళు చచ్చిపోయారు అనుకుని సమాధిలో పెట్టారు, అదే కడిగేసి బాడీని కడిగేసి క్లాత్ చుట్టి సమాధిలో పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు మెలకు వచ్చిందంట ఆయనకి. మెలకు వచ్చి ఆ బట్టలన్నీ విడిపించుకొని బయటకు వచ్చాడు అనేది ఒక థియరీ అనమాట. ఇది అట్టర్ ఫ్లాప్. ఎందుకు ఫ్లాప్ అన్నానంటే చాలా జాగ్రత్తగా అండి. నిజంగా అన్ని చావు దెబ్బలు తిన్న వ్యక్తి బ్రతకడు. ఓకేనా? ఎందుకు బ్రతకడంటే చచ్చిపోలేదు చూడండి ఒకసారి అంటే సైనికులు ఏం చేశారు, బల్లె పోటుని పొడిచారన్నమాట. ఏమొచ్చింది? నీరు, రక్తం అని మన గుండు చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ బయటకు వచ్చేసింది అనమాట. అప్పుడేం చచ్చిపోవాలిగా. సరే, అప్పటికి చచ్చిపోలేదండి అనుకుందాం. పోనీ ఆయన్ని దించిన తర్వాత కడిగేసి క్లాత్ చుడతారా, అది ఎంత వెయిట్ ఉంటుంది తెలుసా? మొత్తం క్లాత్ 10 కేజీల క్లాత్. అది చాలా టైట్గా చుడతారన్నమాట, పై నుంచి కింద వరకు టైట్గా చుడతారు. ఇప్పుడు అన్ని చావు దెబ్బలు తిన్న వ్యక్తి మొత్తం లోపల నుంచి క్లాత్ని చీల్చుకుని బయటకు రావడం ఎంత కష్టం, అవునా? ఇంకో అటర్ ఫ్లాప్ విషయం ఏంటంటే సమాధిని అడ్డంగా ఏం పెట్టారు, పెద్ద రాయిని పెట్టాడు. అన్ని చావు దెబ్బలు తిన్న వ్యక్తి అంత రాయిని పొలించి రాలేడన్నమాట. సో అది తప్పు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక రాంగ్ థియరీ ఏంటంటే సార్, హాలుసినేషన్ అంటారు. అంటే భ్రమ. శిష్యులు అంటే యేసుప్రభు చాలాసార్లు బోధించడం, వారు నేను చచ్చిపోతాను తిరిగి లేస్తాను, నేను 3వ దినం తిరిగి లేస్తానని చాలాసార్లు చెప్పాను. ఆయన తెలుసు చనిపోయి తిరిగి లేస్తానని. ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే లెగుస్తాను వస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు శిష్యులు అదే భ్రమలో ఉన్నారండి. ఎవరినో చూసి యేసుప్రభు అనుకుంటున్నారేమో అన్నాడు అన్నమాట. కొంతమంది ఆ థియరీని తీసుకొచ్చారు కొంతమంది. అయితే మనం చాలా జాగ్రత్తగా వినాలి. అంత ఇప్పుడు యోధా ఏమన్నాడు, యోధా కాదు, థామస్ ఏమన్నాడు, నేను ఆయన చేతిలో గాయాలు, ఆయన పక్కలో గాయాల్లో చేతులు పెడితేనే కానీ నమ్మనన్నాడు. ఆయన కాకుండా మరో వ్యక్తి వచ్చాడు అనుకోండి, గాయాలు ఉంటాయి కదా, గాయాలు ఉండవు కదా. అంటే ఆ రోజు కలవరిశిలలో పడిన ఆ గాయాలన్నీ లేని వ్యక్తి రావాలి. కానీ ఆ రోజు థామస్కి యేసుప్రభు వచ్చి కనిపించాడు కాబట్టి భారతదేశానికి వచ్చాడు, అవునా? భారతదేశానికి వచ్చాడు. సో ఇది కూడా తప్పే. మూడోది ఇంపర్సనేషన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు స్థానంలో ఇంకొకరిని పెట్టాడు దేవుడు. ముస్లిమ్స్ దీన్ని కూడా నమ్ముతారు అన్నమాట. అంటే కరెక్ట్గా చచ్చిపోయే టైంకి యేసుప్రభుని తీసుకెళ్ళిపోయాడు, దేవుడు ఇంకొకరిని పెట్టాడు అక్కడ అని చెప్పేవాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు. యేసుప్రభు చనిపోలేదు, కల్వరిశిలో చనిపోలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇది కూడా ఖచ్చితంగా మనం రాంగ్ అనే విషయం అర్థమవుతుంది. చాలా ఆధారాలు ఉన్నాయి. నాలుగోది ఏంటంటే దొంగతనం చేశారు శిష్యులు వచ్చి. శిష్యులు వచ్చి యేసుప్రభు శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి యేసుప్రభు తిరిగి లేచారని చెప్తున్నారు అనే తప్పుడు సిద్ధాంతం కూడా ఉంది. అది నిజమేనంటారా? అది ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. ఎందుకంటే యేసుప్రభు సమాధి మీద పెద్ద రాయి బొర్లించిన తర్వాత దానికి సీలేస్తారు. సీలేసి ఆ సమాధి ముందు
సైనికులు షిఫ్ట్ వైజ్ కాపలా ఉంటారన్నమాట 4 రోజుల వరకు. తర్వాత ఎలాగో లేవడం, వాళ్ళ ఆచారంలో అలాంటి వాళ్ళు రారు కాబట్టి ఒక 4 days వరకు షిఫ్ట్ వైజ్ రోమా సైనికులు కాపలా ఉంటారు. మరి వాళ్ళ కళ్ళు కప్పి యేసు ప్రభు అంటే రాయి పొర్లించి 10 kgs గుడ్డను చింపి యేసు ప్రభు శవాన్ని బయట తీసుకురావడం ఇంపాసిబుల్. సో ఇలా రకరకాల థీరీలు వచ్చినాయి, కానీ ఏది కూడా నిలబడలేదు. ఓకేనా? అయితే మనం నిజంగా యేసు ప్రభు తిరిగి లేచాడా? ఏంటి ఆధారం? యేసు ప్రభు తిరిగి లేచాడు అనడానికి మొట్టమొదటి అద్భుతమైన ఆధారం ఏంటంటే ఈ రోజు కూడా ఆయన సమాధి ఓపెన్ చేసే ఉందన్నమాట. ఎంప్టీ టూమ్ ఈ రోజు కూడా ఓపెన్ చేసి ఉంది. అవునా? ఈ రోజు కూడా ఓపెన్ చేసి ఉందన్నమాట. రెండోది ఇంకోటి ఏంటంటే రాయి పొర్లించున్నాం. ఎన్ని టన్నుల రాయి అది, ఒకరిద్దరితో అవ్వదది. సో ఆ రాయి పొర్లించి ఉందన్నమాట, పక్కకి పొర్లించి ఉంది. ఇది రెండో ఆధారం. మూడో ఆధారం ఏంటంటే ఒకసారి ఇది చదువుదామే. ఒకసారి దాన్ని ఏమంటారు, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు ఉంటుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల వరకు చదువుతాం. ఎవరైనా బట్టలు పడి ఉన్నట్టు చూశారు కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అతడు సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉన్నటయు ఆయన తల రోమాలు నారబట్టల ఉండక వేరే ఒక చోట చుట్టి పెట్టబడి ఉండుటయు చూశాడు. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాడు. చూద్దాం ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇంకొక బ్యూటిఫుల్ ఎవిడెన్స్ ఏంటంటే ఎన్ని కేజీలు తమ్ముడు? 10 kg నారబట్ట కదా చుట్టారు. చుట్టిన తర్వాత మీకు అర్థం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు దాన్ని ఏమంటారు, పెద్ద బెలూన్ తీసుకుంటాం. పెద్ద బెలూన్లో ఈ బాటిల్ పెట్టండి, ఈ వాటర్ బాటిల్ పెట్టండి. ఓకేనా? వాటర్ బాటిల్ పెట్టిన తర్వాత ఆ బెలూన్లో గాలి తీసేసారనుకోండి, ఏమొద్ది? ఆ బెలూన్ అంతా దీనికి ఎత్తికిపోద్దా? అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు నారబట్టలు చుట్టిన తర్వాత ఇప్పుడు మరి వచ్చి అయ్యా ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచాడు అని చెప్తే నమ్మలేదు వాళ్ళు. సరే వచ్చి చూశారన్నమాట. ఒక శిష్యుడేమో బయట ఆగిపోయాడంట. పేతురు మాత్రం లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ చుట్టి పెట్టారో అక్కడ అయ్యే ఉన్నాయంట. కానీ విచిత్రం ఏంటంటే ఒకవేళ నిజంగా లోపలి నుంచి ఆయన బయటకు వచ్చి ఉంటే చీల్చుకోవాలిగా, ఇప్పుకోవాలిగా, కానీ లేదంట. ఎలాగైతే చుట్టారో అలా ఉంది. లోపల గాలి తీసేస్తే ఎలా ఉంటుంది? అర్థమైంది? లోపల గాలి తీసేస్తే అది అలా చుట్టబడి ఉంది. కానీ తల మీద చుట్టబడిన రుమాలంట ఒక చోట చుట్టి పెట్టారంట. అంటే మనం లేచిన పక్కలతో పాటు మడత పెట్టాం, అలా వదిలేస్తాం కదా. కానీ యేసు ప్రభు లేచిన వెంటనే అంట ఆ తలకున్న రుమాలని చుట్టాడంట. చుట్టి నీట్గా పక్కన పెట్టాడు. ఎంత బ్యూటిఫుల్ ఎవిడెన్స్ ఇది. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ ఎవిడెన్స్ ఏంటంటే అప్పుడు దాకా యేసు ప్రభు శిష్యులు చాలా భయంగా ఉండేవారు, దాక్కున్నారన్నమాట మేడగదిలోకి వెళ్ళి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో, లేచాడని తెలిసాడో, కనపడ్డాడో, వెంటనే వాళ్ళ జీవితాల్లో ట్రమెండస్ చేంజ్ వచ్చిందనమాట. ఇదివరకేమో చంపేస్తారేమో అనే భయం ఉండేది, కానీ ఇప్పుడు మమ్మల్ని చంపేసినా పర్వాలేదు, యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్తా ఉన్నాను. నిజంగా అది అబద్ధం అనుకోండి, ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు అబద్ధం కోసం. అది నిజం కాబట్టే, వీళ్ళు కళ్ళారా చూశారు కాబట్టే ఎస్ దీనికోసం చచ్చిపోయిన పర్లేదు మేము అని ప్రాణ త్యాగం చేయడానికైనా వాళ్ళు వెనకాలదన్నమాట. ఇది ఒక ఆధారం. తర్వాత ఈ అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24 చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 24. దేవుడు మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యం. ఇది ఒక బ్యూటిఫుల్ ఎవిడెన్స్ అనమాట. ఎందుకు చెప్పమంటారు తమ్ముడు?
చాలా జాగ్రత్తగా ఉన్నామే. యేసు ప్రభు పాపం లేనివాడా? పాపం లేనివాడు కదా తమ్ముడు. పాపం లేనివాడికి మరణం ఉండదు. ఎందుకంటే పాపాన్ని బట్టి వచ్చే జీతం మరణం. పాపాన్ని బట్టి వచ్చే జీతం మరణం. ఈయన పాపం లేనివాడు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉన్నది ఏంటంటే, మన పాపమంతా ఆయన మీద మోపబడింది, ఆయన కావాలని మరణించాడు. ఇప్పుడు మనం అనుకోండి, మనం వయసుకి దాటిపోతే మనకు మరణం సహజంగానే వస్తుంది, కానీ ఆయనకు రాదు. ఎందుకు? ఆయనలో పాపం లేదు, పరిశుద్ధుడు ఆయన, కాబట్టి ఆయనకు మరణం ఉండదు. కానీ ఎందుకు చనిపోయాడంటే కావాలని చనిపోయాడు, మన పాపం ఆయన మీద మోపుకోవడానికి. కాబట్టి ఆయన మరణం ఆయన పట్టి ఉంచుట అసాధ్యం. కాబట్టి ఆయన ఖచ్చితంగా తిరిగి లేచాడు. ఓకేనా? ఇంకోటి ఎవిడెన్స్ ఏంటంటే, యూదులు శనివారం దేవుని ఆరాధించేవారు, కానీ దాన్ని ఎక్కడ మార్చారు? ఆదివారానికి మార్చారన్నమాట. ఎందుకంటే ఆయన ఆదివారం తిరిగి లేచాడు కాబట్టి. పునరుద్ధానుడైన యేసు ప్రభువుని కొలవడానికి ఆదివారాన్ని మార్చారన్నమాట. ఇవి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్. ఓకేనా? చాలా పుస్తకాలు, చాలా సైంటిస్టులు, ఒక ఆయన ఏమంటారంటే హూ మూవ్ ది స్టోన్ అనే బుక్ రాశారన్నమాట. ఆయన ఏంటంటే అసలు యేసు ప్రభు తిరిగి లేవలేదు అని ప్రూవ్ చేయడం కోసమే చాలా రీసెర్చ్ చేశాడు. విలియం రామ్సే అనే ఒక మంచి థియాలజిను, ఆయనకి ఒక 2-3 పిహెచ్డీలు వచ్చి ఉంటాయి. ఆయన కూడా అదే, అంటే యేసు ప్రభు తిరిగి లేవలేదు, అసలు యేసు ప్రభు అనే మనిషే లేడు అని చెప్పడానికి జెరూసలేం, ఆ పాలస్తీనా ప్రాంతం అంతా వెళ్ళి రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఆయన బ్రతికాడు, ఇక్కడే చనిపోయాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అని ఒక అద్భుతమైన పుస్తకాలు రాశాడు అనమాట. సో యేసు ప్రభు అభూత కల్ప కాదు, అంటే జరిగిందా జరగలేదా అనే ఆధారం లేని పరిస్థితి కాదనమాట. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు, బ్రతికాడు, మనందరి కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను తమ్ముడు, కానీ మరలా చెప్తాను. ఏంటంటే సాధు సుందర్ సింగ్ గారు తెలుసా మీకు? తెలుసు కదా. సాధు సుందర్ సింగ్ గారికి సత్యాన్వేషణ ఉండేది. అంటే ఎవరు నిజమైన దేవుడు? నేను నమ్ముతున్న సిక్కు మతానికి సంబంధించిన ఆయన నిజమైన దేవుడా, మా ఫ్రెండ్స్ చెప్తున్న యేసు ప్రభు నిజమైన దేవుడా, లేకపోతే ఎవరు? అర్థం కావట్లేదు. మైండ్ అంతా చాలా చిరాకు వచ్చింది. ఒకరోజు నైట్ ఎవరికో, అంటే దేవుడు ఎవరో తెలియదు కాబట్టి, నువ్వు దేవుడు అయితే నాకు కనిపించు, నువ్వు కనిపించకపోతే ఈ పలానా టైంకి ట్రైన్ వస్తుంది, దాని కింద పడి చచ్చిపోతాను అని ఫిక్స్ అయిపోయి పండుకోవడం అన్నమాట. ఆయన గదిలోకి గొప్ప వెలుగు వచ్చింది. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి ఎత్తుకు రాలేడు అని ఆయన స్వరం, ఆయన వెలుగు కనబడేటప్పటికీ సాధు సుందర్ సింగ్ గారు గొప్ప మార్పు చెంది భారతదేశం, నార్త్ ఇండియాలో, టిబెట్ ఆ ప్రాంతాల్లో ఎంతో అద్భుతమైన పరిచయం చేశారు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. రావులపాలెం ఆ ప్రాంతంలో మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను, క్రిస్మస్ మీటింగ్ వెళ్తే ఒక పాస్టర్ గారు నన్ను కూర్చోబెట్టాను అనమాట. పెద్ద ఓపెన్ మీటింగ్ అయిపోయింది. నాకంటే వయసులో చాలా పెద్ద పాస్టర్లు వచ్చారు, కానీ ఆ రోజు స్పీకర్ నేను కాబట్టి గౌరవించి నన్ను మధ్యలో కూర్చోబెట్టారు సోఫాలో. మిగతా వాళ్ళు పక్కన కూర్చున్నాను అనమాట. నా రైట్ సైడ్ కూర్చున్న పాస్టర్ చాలా హైట్ ఉన్నారు. ఆయన, అయ్యగారు నా సాక్ష్యం చెప్తానండి మీకు అన్నారు. చెప్పండి సార్, ఖచ్చితంగా వింటానంటే, ఆయన నిమజ్జనం జరిగే టైంలో ట్రాక్టర్ మీద తీసుకెళ్తా ఉన్నప్పుడు నిమజ్జనం చేసాం సార్, అనుకోకుండా నేను కూడా దాంతో పాటు పడిపోయాను. రావులపాలెంలో బ్రిడ్జ్ ఉంటుంది, ఎంట్రన్స్లోనే బ్రిడ్జ్ కనిపిస్తుంది మనకి. నేను కూడా పడిపోయాను సార్. ఆ నీటి ప్రవాహానికి నేను ఎంత లోతు వెళ్ళంటే 60 అడుగుల లోతు వెళ్ళాను సార్. నేను మంచి ప్రవాహంలో ఉంది, చాలా కిందకి వెళ్ళిపోయాడు ఆయన. అయితే అటు ఇటు బాడీ తిరుగుతూ ఉంది, కానీ అసలు ఊపిరి ఆడట్లేదు, అసలు అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు ఇంకా చచ్చిపోతున్నాను అని ఆయనకి అర్థమైపోయి ప్రయత్నాలు చేయడం మానేసి భార్య పిల్లలను గుర్తు చేసుకుని బాధ అనిపిస్తున్న టైంలో
ఆయనకు ఒక బైబిల్ మాట గుర్తొచ్చిందనమాట. తీయద్దులండి, 139వ కీర్తనలో ఉంటుంది, సముద్ర అగాధ జలంలో నీ ఉండగా నీ కుడి చెయ్యి నీ హస్తం నన్ను పట్టుకునేను అని ఉంటుంది అనమాట. వెంటనే ప్రార్థన చేశారంట, యేసయ్యా నువ్వు ఉంటే నన్ను రక్షించు అని. వెంటనే యేసుప్రభు వారు ఆయన చెప్పాడనమాట, అయ్యగారు మీరు నమ్మరు, నిజంగానే ఆయన హస్తం పట్టుకుని నన్ను ఒడ్డు నుంచి పెట్టాను సార్, ఈరోజు నేను బ్రతుకున్నాను, లేకపోతే ఖచ్చితంగా చనిపోయేవాడు నేను. సార్ మీకు యేసుప్రభు అంటే అప్పుడు ఇష్టం లేదు కదా, మరి ఆ వాక్యం ఎక్కడ మీకు అంటే, చాలా సంవత్సరాల క్రితం మా మామ బ్రతుకున్న రోజుల్లో ఆర్ఆర్కే మూర్తి గారు రేడియో మెసేజ్ వచ్చేది, ప్రేమధార మెసేజ్ వచ్చేదన్నమాట. ఆ మెసేజ్లో మాట నేను విన్నాను, నేను విన్నట్టు కూడా నాకు గుర్తులేదు. అసలు ఆ మెసేజ్లో ఆ మాట నాకు గుర్తున్న విషయం కూడా నాకు తెలియదు. చచ్చిపోయే టైంకి నాకు గుర్తొచ్చిందండి. నిజంగా యేసు ప్రభు బ్రతికి లేకపోతే ఆ వ్యక్తి సాక్ష్యం ఇచ్చేవాడే కాదు. యేసు ప్రభు తిరిగి లేకపోతే అసలు నేను మారేవనే కాదు. సో మన యేసయ్య మరణించి తిరిగి లేచాడు. అయితే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన తిరిగి లేవడం వల్ల మనకేమొచ్చింది? అర్థమవుతున్నప్పుడు కన్ఫ్యూజన్ ఉందా? ఆయన తిరిగి లేవడం వల్ల మనకేమొచ్చింది అనే విషయాన్ని మనం ఆలోచించి క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సరేనా? ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచారు కదా తమ్ముడు, మనకి చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే, పునరుద్ధానానికి ముందు ఆయనకు ఒక శరీరం ఉంది, అవునా? పునరుద్ధానం తర్వాత ఏమైంది? పునరుద్ధానానికి ముందు ఒక శరీరం ఉంది, పునరుద్ధానం తర్వాత ఏమైంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు చనిపోతారు కదా తమ్ముడు, చనిపోయిన తర్వాత బాడీ ఉంది, మరి స్పిరిట్ ఏమైంది? ఆత్మ ఏమైంది? బైబిల్ చెప్పినట్టుగానే దేవుడి దగ్గరికి వెళ్ళింది, తండ్రి దగ్గరికి వెళ్ళింది ఆత్మ, ఆయన ఆత్మ. మూడో దినాన ఆయన ఆత్మ దేహంతో కలిసిన తర్వాత ప్రాణం వచ్చింది, ఆయన బయటకు వచ్చాడు. ఓకేనా? అయితే యేసు ప్రభు ఆత్మస్వరూపుగా లేవలే, శరీరంతోనే లేచాడు అనే విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ చుట్టారు కదా, చుట్టిన దాంట్లో బాడీ లేదు, ఎలా చుట్టారో అలా ఉంది అంతే. ఆయన శరీరంతో తిరిగి లేచాడు. ఓకేనా? శరీరంతోనే మనుషులు తిరిగి లేస్తారు, లేవలేదనుకోండి నష్టమండి. లేవలేకపోతే నష్టం తెలుస్తాము. ఉదాహరణకి ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, నరకానికి వెళ్ళాడు అనుకోండి, శరీరం లేకపోతే నరకంలో ఏం శిక్ష అయితే ఉపయోగం ఏంటి? నొప్పి తెలియదు, బాధ తెలియదు, శరీరం ఉంటేనే కదా బాధ. సో మనిషి శరీరంతో తిరిగి లేస్తాడు, నమ్ముకున్న వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు, తోసేసిన వాళ్ళు వాళ్ళే నరకం వైపుకి వెళ్తారు. యేసు ప్రభు బాడీతో లేచాడు. అయితే ఎటువంటి బాడీ అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. మీకు గుర్తుందా, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత చాలా మంది ఆయన ముట్టుకున్నారు, శిష్యులు ముట్టుకున్నారు. శిష్యులతో పాటు ఆయన చేపలు కూడా తిన్నాడు, అవునా? చేపలు కూడా తిన్నాడు. కానీ అట్ ద సేమ్ టైం డోర్ వేసేసోలేరు. అంటే యూదులు వచ్చి, రోమా సైనికులు వచ్చి మమ్మల్ని పట్టుకుంటారే మనం భయపడుతూ డోర్ వేసేసుకొని బిక్కుమంటున్న వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వారు మధ్యకు వచ్చి మీకు సమాధానం కలుగును గాక అనడం. డోర్ తీసి ఉండాలి కదా రావాలంటే, వేసేసిన డోర్ నుంచి వచ్చేయండి. అవును, ఆ శరీరానికి మనకున్న ఫిజికల్ కన్స్ట్రెయింట్స్ ఉండవు. ఈ గోడలోంచి వెళ్ళిపోతారు అన్నమాట, తలుపులోంచి వచ్చేస్తారు. ఇప్పుడు సమాధి మీద రాయి బయటికి రావడానికి పొరలించలే, బయట మనం లోపలికి వెళ్ళి నమ్మడానికి పొరలించారు అంతే. నమ్మడానికి పొరలించారు. ఆయనకి రాయి అడ్డం కాదు, ఆ దేహానికి ఏది అడ్డం ఉండదు. ఓకే తమ్ముడు, అది కనిపిస్తుంది కానీ ఇమ్మోర్టల్, దానికి చావు ఉండదు, కుళ్ళిపోవడం ఉండదు, ఇంకేముండదు. ఓకే తమ్ముడు, అర్థమైందా? సో అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన తిరిగి లేవడం వల్ల ఏంటి లాభం, మనకేంటి లాభం, అదొక్కటే మనం చూసుకుని ముగించుకుందాం. ఇది మనకి బాగా అర్థం కావాలి. ఓకేనా? 5 పాయింట్స్ ఉన్నాయి. ఏంటప్పుడు 5 పాయింట్స్ ఉన్నాయి. ఆయన తిరిగి లేగిస్తే మనకేంటి లాభం అనే విషయాన్ని. ఓకేనా? మొట్టమొదటిది, తిరిగి లేవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకసారి చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం
20 వచనం చూడండి తమ్ముడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ఓకే తమ్ముడు. అంటే ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఫ్రూట్. అంటే అర్థం ఏంటంటే ఈ పౌలు గారు ఎందుకు చెప్పారంటే ఈ ఈ ఈ లోకంలో పునరుద్ధానం చెందిన మొట్టమొదటి వ్యక్తి యేసుప్రభు అని. యేసుప్రభు ప్రథమంగా ఫస్ట్ ఆయన లేచాడు. ఆయన లేవడంలో ఉపయోగం ఏంటి? కింద చూడండి. మనుషుని ద్వారా మరణం వచ్చాను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు తమ్ముడు ఆయన లేవడం వల్ల ఉపయోగం ఏంటంటే రేపొద్దున మనం కూడా లేస్తాం. ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం అన్నమాట. యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనం కూడా తిరిగి లేస్తాం అన్నమాట. ఇది గొప్ప సత్యం అన్నమాట, గొప్ప నిరీక్షణ. ఏంటంటే నేను మొన్న స్కోర్ కూడా చెప్పుకున్నాం కదా, యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మనకు వచ్చిన నిరీక్షణ ఏంటంటే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుని దగ్గర ఎలా ఉంటుందంటే నిత్యము కన్నీరు లేని సంతోషం, ఆనందం నిత్యం ఆయన సన్నిధిలో ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే ఎలా చెప్పుకోవాలా బాబు అంటే, నా ప్రభువు లేచాడు, నా ప్రభువు నన్ను విశ్వాసం ఉంచి నన్ను కూడా లేపుతాడు. నాకంటే ముందు ఆయన లేచాడు, ఇప్పుడు ఆయన వస్తారు కదా రెండోసారి నన్ను తీసుకెళ్ళడానికి, అప్పుడు నన్ను కూడా లేపుతాడు. ఎలాగైతే యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత ఆయన స్పిరిట్ తండ్రి దగ్గరికి వెళ్ళి మూడో దినాన్న మరలా ఆయన బాడీతో రీయూనిట్ అయిందో, నా విషయంలో కూడా అంతే తమ్ముడు. మనం చనిపోయిన వెంటనే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మన శరీరాన్ని మట్టిలో కప్పెట్టేస్తారు. కానీ రెండో రాకడలో యేసు ప్రభు వచ్చినప్పుడు మన ఆత్మ మన దేహంతో కలిసి ఆయనతో పాటు పరలోకానికి వెళ్తుంది. యుగ యుగాలు జీవిస్తాం అన్నమాట. ఇంకా మరణం ఉండదు, యుగ యుగాలు. సో మనకి ఫస్ట్ లాభం ఏంటంటే మనం కూడా లెగుస్తాం. చనిపోయిన మనం కూడా తిరిగి లెగుస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు హెడ్ లేచింది అనుకోండి, బాడీ లే కదా, మనకి హెడ్ వేసుకోవాలని చెప్తుంది కదా బైబిల్, బాడీ మనం. సో ముందు ఆయన లేచాడు, తర్వాత మనం కూడా తిరిగి లెగుస్తాం అన్నమాట. ఇది మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. 2 రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడింది. మనం నీతిమంతులుగా తీర్చబడటానికై ఎందుకు లేపడ్డాడు తమ్ముడు? ఎందుకు లేపడ్డాడు? నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే ఏంటి చూడటం. బోరు పడుతున్నా? అర్థమవుతుంది విషయం, అర్థమవుతుంది కదా. చూడండి, నీతిమంతులుగా తీర్చబడడం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి నిన్ను దేవుడు అనుకోండి, తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు సుధీర్ వచ్చాడు. సుధీర్ వచ్చినాకనే సుధీర్ చూడగానే అర్థమైంది, సుధీర్ నా ప్రియకుమారుని అనుకున్నాడు. సుధీర్ మామూలుగా అంటేనే మంచోడేమి కాదు, తనలో పాపం ఉంది. కానీ తన స్థానంలో నా ప్రియకుమారుని చనిపోవడాన్ని తన విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఇప్పుడు సుధీర్ నేనేమంటాడంటే, సుధీర్ నువ్వు నీతిమంతుడివి అని తీర్పు తీస్తారన్నమాట దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేవడాన్ని బట్టి మనకి దేవుడు ఎటువంటి తీర్పిస్తాడంట? నీతిమంతుడు అని తీర్పిస్తాడంట. ఒక చిన్న అర్థం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు శుక్రవారం యేసు ప్రభు కలువరిలో చనిపోయినా ఎలా చనిపోతాడు? ఒక బలిగా. అవునా? నా స్థానంలో మన పాపానికి ఆయన బలి అయ్యాడు కదా. ఇప్పుడు ఆయన చేసిన బలి దేవుడు అంగీకరించాడా లేదా మనకు ఎలా తెలుస్తుంది? అంతే కదా, అర్పించిన ప్రతి బలి దేవుడు అంగీకరించాలని ఏం లేదు. కానీ యేసు ప్రభు తనకు తానుగా బలైన ఆ బలిని దేవుడు అంగీకరించాడనే ప్రూఫ్ ఏంటి తెలుసా? రిజరెక్షన్. తిరిగి లేచాడు కాబట్టి మనకు అర్థమైంది ఆయన బలి దేవుడు అంగీకరించాడు.
ఒకవేళ ఆయన బలి దేవుడు అంగీకరించకపోయి ఉంటే ఆయన లేచేవాడే కాదు. ఆయన లేచేవాడే కాదు. అర్థమైనప్పుడు సో ఇప్పుడు ఆయన లేచాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసించిన మనకు రక్షణ నిశ్చయం. మనకి రక్షణ నిశ్చయం అనమాట. ఇంకా అందులో డౌట్ లేదనమాట. ఎందుకంటే ఆయన బలిని అంగీకరించాడు, ఆయన మనం అంగీకరించాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడు, ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఓకేనా? ఇది రెండోది. 3 దగ్గరికి వద్దాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయన పరలోకములకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుడు కుడిపార్శ్వమున ఉన్నాడు. 3వది తెలిసినప్పుడు ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత వెళ్ళడం మనకేం తెలుసు? గొప్ప లాభం ఏంటి తెలుసా? 3వది ఆయన అన్నిటిపై అధికారం చేస్తాను. చూడండి, మళ్ళీ చదువుతాను. ఆయన పరలోకములకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే. ఓకే తమ్ముడు? అంటే ఉదాహరణకి యేసు ప్రభు తిరిగి లేచి భూమి మీద ఉండిపోవచ్చు కదా. నా ప్రశ్న అర్థమైనప్పుడు యేసు ప్రభు తిరిగి లేచి ఈ భూమి మీద ఉండిపోవచ్చు కదా. ఎందుకు పరలోకానికి వెళ్ళాలి? భూమి మీద ఉంటే అందరూ నమ్ముతారు కదా చూసి. పరలోకానికి ఎందుకు వెళ్ళాలి? పరలోకానికి ఎందుకు వెళ్ళాలంటే ఆయన యెరూషలేము యోధా ప్రాంతంలో తిరిగాడు. చనిపోయి తిరిగి లేకముందు ఎక్కడ తిరిగాడు? అక్కడ తిరిగాడు. కానీ ఇప్పుడు తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వం మీద ఆసీనుడై, అంటే తండ్రి కుడిపార్శ్వం అంటే అర్థం ఏంటంటే పవర్ అన్నమాట, అధికారం. ఇప్పుడు పైకి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేని అధికారం చేయగలప్పుడు? మొత్తం విశ్వం మీద అధికారం చేయగలడు. అది ఎక్కడ ఉంటే యెరూషలేము యోదయ ఆ ప్రాంతం వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడు మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు కాబట్టి మొత్తం విశ్వం మీద అధికారం చేయగలడు. దీనివల్ల మనకు ప్రయోజనం తెలిసినప్పుడు ఏంటంటే నీ జీవితంలో ఆయన అధికారం కాదని ఏది జరగదు. నీ జీవితంలో ఆయన కనుసైగ దాటి ఏది జరగదు, ఇంక్లూడింగ్ రాయి తగలడం కూడా. నెక్స్ట్ రెండోది శక్తుల మీద ఉన్న, అంటే అర్థం ఏంటంటే నీ మీద అపవాది ఏదైనా పని చేయాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే నిన్ను ముట్టుకోలేడు. అదే ఎక్కడ ఉన్నాడు అనుకోండి, అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? సో ఆయన మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళడం వల్ల మనకు గొప్ప లాభం అన్నమాట. ఓకేనా? ఇది 3వది. తర్వాత 4వది యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ అంతా ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించు. ఇప్పుడు 4వ లాభం ఏంటి తెలిసినప్పుడు యేసు ప్రభు ఒకవేళ గలిలయ యోదయ ప్రాంతంలోనే ఉండిపోయాడు అనుకోండి, వేరొక ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చేవాడే కాదు. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు కాబట్టి తండ్రి ఈ కుమారుడు వీరిద్దరూ కలిసి పరిశుద్ధాత్మ దేవుని లోకాన్ని పంపించారు. లాభం ఏంటి లాభం చెప్పమంటారా? పరిశుద్ధ వేరొక ఆదరణకర్త ఉంటుంది. ఓకేనా? దానికి గ్రీక్లో ఏమని రాశారంటే పారాక్లెటాస్ అని రాశారు. పారాక్లెటాస్. ఓకేనా? అంటే అర్థం ఏంటంటే మన పక్షమున ఉన్నవాడు అని అర్థం. మన పక్షమున ఉన్నవాడు అని అర్థం. దానికి ఇంకొక పదం మీనింగ్ ఉంది, టు గివ్ స్ట్రెంగ్త్ అని అర్థం. ఓకేనా? మన పక్షంగా ఉండి మనకి బలాన్ని ఇచ్చేవాడు.
ఉదాహరణకి మనకి ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, మీకు మిమ్మల్ని ఎవరు కొట్టారనుకోండి, ఏం చేస్తారు? మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారా? అవునా? వాళ్ళందరూ మీ పక్షాన ఉన్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది మీ మాటలు. అవునా? మీరు ఒక్కరు ఉన్నారనుకోండి ధైర్యం ఉండదు. కానీ మన ఫ్రెండ్స్ అందరం మనతో పడినారు అనుకోండి, వీళ్ళందరినీ పారాక్లెటాస్ అంటారు అన్నమాట. పారాక్లెటాస్ అంటే మన పక్షా నుండి మనకి బలాన్ని ఇచ్చేవారు అన్నమాట. బలాన్ని ఇచ్చేవారు. అందుకనే అపోస్తలుల కార్యాల గ్రంథం 1:8 చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి ఏం నొందుతారంట? శక్తి నొందుతారంట. తమ్ముడు, ఈయన కుమారుడైన యేసుప్రభువు వారు పరలోకానికి వెళ్ళడం బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చారన్నమాట. ఎందుకు ఇచ్చారంటే మనకి శక్తిని ఇవ్వడానికి, మన పక్షంగా ఉండి మనకి బలాన్ని ఇవ్వడానికి. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేయాలి తమ్ముడు. ఇంకొకటి ఉంది, అయితే ఇక్కడ మనం ఒక్కసారి అప్లై చేసుకుందాం. ఏంటంటే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు, ఆయన విశ్వాసం ఉంచితే మనలో ఉన్నారు. అయితే మరి మనం ఎందుకు ఓడిపోతున్నాం? చాలాసార్లు శక్తిని ఇస్తారని ఉంది దగ్గర, బలాన్ని ఇస్తారని ఉంది దగ్గర, కానీ మనం ఎందుకు ఓడిపోతున్నాం? పదే ఎందుకు ఓడిపోతున్నాం? మనం పడిపోతున్నాం ఎందుకు? విశ్వాసంలో ఏమి ఎదుగుతున్నట్టుగా ఎందుకు కనపడలేదు మన జీవితంలో? అంటే ఒకే ఒక కారణం ఏంటంటే మనం ఇంకా మన ఇష్టాలకి బానిసలం. మనం దేవుని చిత్తం చేయాలి, దేవుని ఇష్టం చేయాలి, దేవుని వాక్యానికి లోబడాలి అనేది మన జీవితంలో కనబడట్లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న మనం చాలాసార్లు పడిపోతాం అన్నమాట. అలా కాకుండా మన ఇష్టాలన్నీ పక్కన పెట్టి, దేవా ఏం చేయమంటావు, ఆయన వాక్యం ఏం చెప్తుందో అది చేయండి. నిజంగా మన జీవితంలో ప్రజలు గొప్ప కార్యాలు చూస్తారు, మనం కాదు. మన చుట్టూ ఉన్న గొప్ప కార్యాలు చూస్తారు. ఓకే నమ్ముడు? అంటే మీకు అర్థం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తా ఉన్నారండి, ఎవరినో చూశారు, మరలా చూడాలనిపించినప్పుడు మళ్ళీ కళ్ళు తిప్పారనుకోండి, లోపల పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతారన్నమాట. ఫస్ట్ టైం కనబడుతుంది ఎవరికైనా, కానీ ఫస్ట్ టైం చూడగానే ఒక పిక్చర్ మైండ్లో పడుతుంది. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కదా బ్రెయిన్. పిక్చర్ మైండ్లో పడుతుంది, మరలా చూడాలనిపిస్తుంది అనమాట. చూడాలనిపించినప్పుడు మరలా కళ్ళు తిప్పారనుకోండి, అప్పుడు అవిధేయత, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతారన్నమాట. ఓకేనా? పెద్ద విషయం కాదు. అంటే నేనేం తప్పుడు ఆలోచన చేయట్లేదు కదా, నేనేం అందరూ అనవసరంలే. రెండు అంటే బిల్లీ గ్రాహం గారు ఏమంటారంటే సెకండ్ లుక్ ఈ సిన్ అంటాడు ఆయన. సెకండ్ లుక్ ఈ సిన్, అర్థమైనప్పుడు. సో ఈ చిన్న విషయాలే మనం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడతాం. తద్వారా దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేకపోతాం. చాలా చిన్న విషయాలు. ఓకేనా? సో శక్తినిస్తాడు ఆయన, బలాన్ని ఇస్తాడు, నడిపిస్తాడు. అందుకనే ఆయన పరలోకానికి వెళ్ళాడు అనమాట. ఇది చివరిది ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11-12 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. అయితే క్రీస్తు రాబోతున్న నెరవేర్చమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక మన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది. చాలు. ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. మీకు పాత నిబంధన గ్రంథంలో దేవాలయం గురించి తెలుసా? అందరూ 3 గదులు ఉంటాయి. మనకు అర్థం 3 గదులు ఉంటాయి. ఓకేనా? అది అవుటర్ కోర్ట్ అంటారు. అంటే అన్యులు వస్తారు, ఆ పక్కన స్త్రీలు వస్తారు, ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఈ కోర్టులోకి యాజకులు మాత్రమే వస్తారు.
ఓకేనా, యాజకులు మాత్రమే వస్తారు. ఇక్కడే ఆ రొట్టె అంటే దీపం ఉంటుంది కదా, ఇలా ఇలా దీపం ఉంటుంది కదా, ఆ దీపం, సముఖపు రొట్టె బల్ల, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అది అతి పరిశుద్ధమైన స్థలం. అక్కడ మందసం ఉంటుంది. అక్కడ సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు వెళ్తారన్నమాట. ఓకేనా, అయితే ప్రధాన యాజకుడు వెళ్తున్నప్పుడు ఈ నడునికి తాడు కట్టుకుంటాడు. ఆ తాడు అక్కడ వరకు ఉంటుంది. ఎందుకో తెలుసా, ఏదైనా ఆలోచనలో అయినా చిన్న వేషాలు వేస్తే చచ్చిపోతారు అక్కడే. ఎవరు వెళ్ళకూడదు కదా, తాడు బట్టలు అవుతారన్నమాట బయట శవాన్ని. ఎందుకంటే లిటరల్గా దేవుడు అక్కడికి వస్తాడు. ఓకేనా, దేవుడు అక్కడికి వస్తాడు. సో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు తెలుసా? ఎందుకు వెళ్తాడంటే తన కోసం, తన ప్రజల కోసం బలిని అర్పించి, అయ్యా అక్కడికి వెళ్ళి, అయ్యా వాస్తవానికి మేము చావాలి, కానీ మా స్థానంలో మా పాపాన్ని బట్టి ఇగో బలి అయింది, స్వీకరించండి అని చల్లడానికి అన్నమాట. ఓకేనా, అప్పుడు దేవుడు చిందించిన ఈ రక్తాన్ని బట్టి ఇతని పాపం, ఇతని ప్రజలందరి పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. ఇది ప్రధాన యాజకుడి పద్ధతి. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏం చేసి తెలుసా, ఇది సంవత్సరం జరుగుతుంది. కానీ యేసు ప్రభు శిలువ మీద చేసిన బలి ఒక్కసారి జరిగింది, ఇంకెప్పుడు జరగవసరం లేదు. ఆ పరిశుద్ధమైన రక్తాన్ని పట్టుకొని నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళడం. ఇదేమో మనుషులు కట్టిన దేవాలయం, కానీ దేవుడు నిర్మించిన దేవాలయం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన రక్తాన్ని బలిగా అర్పించి నేరుగా అతి పరిశుద్ధమైన స్థలానికి దేవుడు దగ్గరికి వెళ్ళడం. ఎందుకని? ప్రధాన యాజకుడికి వెళ్ళడం. అయ్యా సాయి తరఫున నేను బలయ్యాడు, నేను బలయ్యాడు, జోసఫ్ తరఫున నేను బలయ్యాడు, అయ్యా రామదాస్ బలి నేను, సుభాష్, డేవిడ్ నేను బలయ్యాను, ఇగో రక్తం నాది అని మనందరి తరఫున ఆయన బలైన ఆ రక్తాన్ని తీసుకెళ్ళామన్నమాట. ఓకేనా, ఐదవ లాభం, ఆయన పరలోకానికి వెళ్ళడం వల్ల మన తరఫున ఆయనే బలయ్యి ఆయన రక్తాన్ని ఆయన సన్నిధికి తీసుకెళ్ళారు. అక్కడితో అయిపోయిందా? అక్కడితో అవలే. చూడండి ఏమవుతుందో చూడండి. ఒకసారి రోమపత్రిక తీసినప్పుడు, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనలు కూడా చేయవాడు ఆయనే. తమ్ముడు, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? బలి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పాపం, నా ప్రజల పాపం అయ్యా అని ఎలాగైతే దేవుని సమర్పిస్తాడో, ఇప్పుడు మన తరఫున యేసుప్రభు పరలోకానికి వెళ్ళి నా కోసం ప్రార్థన చేస్తాడు అన్నమాట. స్టిల్ ఇప్పుడు కూడా మన కోసం ప్రార్థన చేస్తాడు ఆయన. ఓకేనా, అయితే ఈ మాట వెరీ సింపుల్గా ఉంది కదా, కానీ ఎవరి కోసం ప్రార్థన చేస్తారంటే ఆయన బిడ్డల కోసమే. లోకంలో ఉన్న అందరి కోసం ప్రార్థన అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? శిలువలో పలికిన ఫస్ట్ మాట అదే, ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళు పాపాన్ని క్షమించు, అయిపోయింది. కానీ ఇప్పుడు చేసే ప్రార్థన ఏంటంటే కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన బిడ్డల కొరకు మాత్రమే చేసే ప్రార్థన. ఎలా ఉంటుందో తెలుసా ప్రార్థన? ఎలా ఉంటుందో చెప్తాను. యేసు ప్రభు అప్పగించబోయే ముందు రోజు మేడ గదిలోకి వెళ్తారు కదా, రొట్టె బల్ల విరుస్తారు. విరిచిన తర్వాత యోధ ఏం చేస్తాడు? ప్లాన్ చేస్తాడు, యేసు ప్రభుని ఎలా అప్పగించాలి అని ప్లాన్ చేస్తాడు. యోధలోకి అపవాదికి సాతాను కూడా దూరుతాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమంటాడంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు తొందరగా చెయ్యి అంటాడు అన్నమాట. వెంటనే ఆ 12 మంది నుంచి యోధ బయటికి వెళ్ళిపోతాడు. మిగతా విషయాలన్నీ శిష్యులు చెప్తారన్నమాట. అయితే సాతాను వచ్చి పేతురుని ఒక విశ్వాసాన్ని డిస్టర్బ్ చేయడానికి చూస్తుంది అనమాట. కానీ వెంటనే చూడండి ఒకసారి ఇది చూసి మనం ముగించుకుందామే. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 31-32 చూడండి. లూకాసు వార్త 22:31-32. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును
కోరుకొనను గాని 32 కూడా. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. సాతాను ఏం చేస్తున్నాడు? విశ్వాసాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే యేసుప్రభువు ఏం చేశారు? ప్రార్థన చేశారంట. కాబట్టి సాతాను కూడా ముట్టుకోలేకపోయాడు అన్నమాట. తమ్ముడు, ఈ రోజు కూడా నీ విషయంలో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, సాయి తప్పిపోతున్నాడు ప్రభా, డిస్టర్బ్ చేస్తున్నారు చాలామంది, కాపాడయ్యా, భద్రపరిచయ్యా అని మన కోసం యేసుప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు అన్నమాట. కానీ ఇక్కడ ఒక పెద్ద మంచి పాయింట్ ఏంటంటే, పేతురుతో యేసుప్రభు వారు నువ్వు ఒకవేళ తిరిగిన ఎడల అన్నారా? ఏమన్నారు తమ్ముడు? ఏమన్నారు? నీవు తిరిగిన తర్వాత అన్నారు కదా. రెండింటికి తేడా ఏంటి తమ్ముడు? నువ్వు ఒకవేళ తిరిగిన ఎడల అనే మాటకి నీవు తిరిగిన ఎడల అనే మాటకి తేడా ఏంటి చెప్పండి? తేడా ఏంటంటే, నా ప్రార్థన తండ్రి విన్నాడు కాబట్టి నువ్వు తప్పిపో, నువ్వు ఖచ్చితంగా వస్తావు, వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని బలపరచను అన్నమాట. అంటే యేసు ప్రభు ప్రార్థన తండ్రి కాదంటాడా? అండగా నీ విషయంలో చేసిన ప్రార్థన కూడా తండ్రి కాదండు. యోధా గురించి ప్రార్థన చేయలే, నువ్వు చేయాలని కూడా చేసే బాబు అన్నాడు అంతే. కానీ పేతురు గురించి ప్రార్థన చేశాడు. ఎందుకు తెలుసా? యోధా యేసుప్రభుని నమ్ముకోలేదు, పేతురు యేసుప్రభుని నమ్ముకున్నాడు, బొంకేడు, దూరంగా వదిలేస్తాడని తెలుసు, కానీ యేసయ్య ప్రార్థన చేస్తాడు అన్నమాట. సో తమ్ముడు, మనకు గొప్ప ధైర్యం ఏంటంటే, ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ప్రధాన యాజకుడిగా నీ విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఇంకా అంతకు మించిన ప్రేయర్ సపోర్ట్ అవసరం మనకి, అంతకు మించిన ప్రేయర్ సపోర్ట్. ఇంకొక చివరి అద్భుతమైన ఒక వాక్యం చూపించి నేను క్లోజ్ చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. తమ్ముడు, ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు నీ శరీరంతో నీ మనసుతో పాపం చేస్తున్నావేమో, పాపాన్ని జరిగిస్తున్నావేమో, కానీ నువ్వు తప్పిపోతావు అని దేవుడికి తెలుసు. అయినా నీ రక్షణ ఎందుకు పోదో తెలుసా? ఎందుకంటే నీ తరఫున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు అంటే ఇక్కడ ఏముందంటే నిరంతరము జీవించున్నాడు, విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక రక్షించగలడు. సో మనం చచ్చిపోతే ఆయనందు నిజంగా విశ్వాసం ఉంచిన వారు అయితే డెఫినెట్గా పరలోకానికి వెళ్తాం. ఎందుకంటే మన రక్షణ కొరకు ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచిన ఆయన బిడ్డలుగా మన కొరకు ఆయన నిరంతరం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన తండ్రి కాదండు. కాబట్టి మనకు రక్షణ నిశ్చయం. ఇది ఎలా జరిగిందంటే, ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు కాబట్టి. తమ్ముడు, ఇంత గొప్ప కార్యం నీ విషయంలో నా విషయంలో చేశాడు. మళ్ళా చెప్తున్నా, ఒకవేళ ఈ లోకంలో మనుషులు ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నా, నీ కోసం ఇదంతా చేసేవాడు ఆయన. ఎందుకంటే యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ హిస్ సైట్, యు ఆర్ సో వాల్యుబుల్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడివి. ఒక 10 రూపాయల నోటు ఉందనుకుంటాను, 10 రూపాయలు విలువ చేస్తుంది. నేను నలిపేశాను అనుకోండి, విలువేం పోదు, నలిగిపోయింది బాబు అంటారు అంతే. కింద పడి తొక్కాను అనుకోండి, విలువేం పోదు. ఒకవేళ
ప్రస్తుతానికి నువ్వు పాపంలో పడిపోయి బాధపడుతా, స్ట్రగుల్ అవుతా, ఫీల్ అవుతున్నావేమో, కానీ దేవుడు స్టిల్ ప్రభా విశ్వాసం తప్పుకోకుండా సహాయించే, తొందరగా వాడు బయటకు రావడానికి సహాయించే అని నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. అందుకని నేను బ్రతుకున్నావంతే. ఇంత గొప్ప సహాయం మన పక్షాన యేసు ప్రభువారు చేస్తూ ఉన్నాడు. మరి మనం ఎలా ఉండాలి? చివరిగా మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంటే, ఆయన సజీవుడిగా తమ్ముడు. ఇంట్లో నాన్నగా చచ్చిపోయారు అనుకోండి, ఆయన ఆశతో ఏం చేసినా అడిగాడు ఎవడు ఉండడు. బ్రతుకున్నప్పుడు చేయలేం, చూస్తాడు కాబట్టి. కానీ మన దేవుడు చచ్చిపోయాడా, బ్రతుకున్నాడు? సజీవుడు కదా, బ్రతుకున్నాడు కదా. మరి ఇప్పుడు బ్రతుకున్నాడు, చూస్తున్నాడు అనే స్పృహతో మనం బ్రతకాలి. అంటే మనం ఏదైనా చూస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు మనుషులు ఎవరైనా చూస్తున్నారేమో అనే భయం కంటే దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉండాలి. నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను ఈ పని చేస్తున్నాను, దేవుడు చూస్తున్నాడు, నేను ఇలా జీవిస్తున్నాను, ఇలా మాట్లాడుతున్నాను, ఇలా నడుచుకుంటున్నాను, దేవుడు చూస్తున్నాడు. నీకు అన్యాయం జరిగింది, అప్పుడు కూడా దేవుడు చూశాడు. ఇది దేవుడు ఏం చూడకుండా లేడు, చూశాడు, న్యాయం చేస్తాడు. ధైర్యం తీసుకోవాలి. సో మన దేవుడు సజీవుడు, దేనికి భయపడవసరం లేదు. ఒక్క దేవుడికి, పాపానికి తప్ప. దేవుడికి భయపడాలి, పాపాన్ని చేయడానికి భయపడాలి. ఓకే తమ్ముడు? కాబట్టి అటువంటి గొప్ప నడిపింపు దేవుడు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకుందాం.